భైరవాణి తిప్ప ప్రాజెక్టు ప్రాణదాత, ఈ రాష్ట్రానికి ప్రగతి వెలుగుల చంద్రుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జలవనరుల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, మనందరి ప్రియతమ నాయకులు పరిటాల రవీంద్ర గారి సతీమణి మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారికి, పెద్దలు పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారికి, శాసనసభ్యులకు, మిగతా మిత్రులకు, రాయదుర్గం 5 మండలాల నుంచి విచ్చేసిన రైతు సోదరులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మహాద్భుతమైన క్షణం. మనం 3 సంవత్సరాలుగా అనేక రూపాల్లో మన బాధని, మన ఆవేదనని, మన కష్టాల్ని, మన కన్నీళ్ళని తీర్చే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన విజ్ఞప్తులు చెప్పిన తరువాత మీకు ఒకే ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా. 2 సంవత్సరాల నాడు కరువు పరిస్థితులు చూడడానికి ఇదే మండలానికి వచ్చినప్పుడు హెలికాప్టర్ దిగిన తర్వాత ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి అంటే 170 మంది వలసలు పోతా ఉన్నారు సార్. 30-40 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో జనజీవనం ఉంటుందో లేదో అని ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళన మధ్య బతుకుతా ఉన్నారు. నేనెప్పుడు నా జీవితంలో రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, కానీ మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాకు ఊహించనన్ని అవకాశాలు ఇచ్చి నన్ను ఇంతటి వాడిని చేశారు. 2 కోరికలు సార్. ఒకటి భైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా నీళ్ళు ఇవ్వడం, రెండోది వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం. ఈ 2 కోరికలు సార్. అంటే ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక వరం ఇమ్మంటే ఒకే వరం ఇస్తాడు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు 2 కోరికలు కేడితే ఇదే కాదమ్మా ఇంకా 2-3 గొప్ప పనులు నీ ద్వారా చేద్దామని చెప్పిన మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అనేక ఇబ్బందులు, అనేక సాంకేతిక సమస్యలు, 1,00,000కు మించి ఎకరాకు ఖర్చు చేయకూడదంటే 6 లక్షలు ఖర్చు అవుతున్న సందర్భం. కానీ ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని ప్రభుత్వ నిబంధనలను, చట్టాలను అన్నిటినీ పక్కన పెట్టి రాయదుర్గాన్ని రక్షించడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 968 కోట్ల రూపాయల నిధులని భైరవాణి తిప్ప ఎత్తిపోతల కార్యక్రమానికి ఇచ్చాడంటే అది మన నాయకుడికి, మన మీద, మన ప్రాంతం మీద, ఈ ప్రాంత కరువును శాశ్వతంగా పారదోలాలనే విషయం మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తిని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇట్లాంటి ఒక ఆనందకరమైన క్షణం, రాయదుర్గం బాగుపడుతున్న క్షణం, తరతరాల దారిద్రము, శతాబ్దాల వెనుకబాటుతనము, వలసల జీవితానికి స్వస్తి పలకబోతున్న ఈ క్షణాన మనం మరి ఈ రాయదుర్గ ప్రాంతాన్ని ఒక సురక్షితమైన ప్రాంతంగా, సస్యశ్యామలమైన ప్రాంతంగా తీర్చిదిద్దుకోవడానికి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగడుగున ఆయన వెంట నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకత్వం కొనసాగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి ఆంధ్రుడి అని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి మనకి ఉంతకల్లు రిజర్వాయర్ చాలా అవసరమైన రిజర్వాయర్. ఇప్పటికే మన నాయకుడు మరి డిపిఆర్ తయారీకి ఆర్డర్ వేసి ఉన్నారు. తప్పకుండా మరి మనం రాయదుర్గం నియోజకవర్గంలో 2022 నాటికి 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకోవడమే లక్ష్యంగా మరి సాగించే ప్రయాణంలో ఉంతకల్లు రిజర్వాయర్ కానీ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా మన నాయకుడి ద్వారా మనం నెరవేర్చుకుందామని మీ అందరికీ మరి మనవి చేసుకుంటూ, సమయాభావం వల్ల మనం మన నాయకుడు చెప్పే మాటలను విందాం.
ఈ రాష్ట్రానికి అట్లాగే ఈ దేశ రాజకీయాలకు మన అవసరం, మన నాయకుడి అవసరం ఎంతగా ఉందో మీకందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నియంత మోడీని ఎదుర్కోవాలన్నా, అట్లాగే మన రాష్ట్రంలో అవినీతి పరుల ఆటలు కట్టించాలన్నా, మరి కీలుబొమ్మ రాజకీయాలు చేసే వాళ్ళ ఆటలు సాకుండా చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రక అవసరమని మరీ మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.